హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు శివప్రసాద్ తాళపల్లి యూట్యూబ్ ఛానల్. మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారు, మంచి మంచి వీడియోలు చేస్తారు. సో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దీన్ని మంచి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, పదండి. అయితే నేను అనంతపురంలోని భైరవనగర్ 9th క్లాస్లో ఉన్నటువంటి నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు సంబంధించి వంటశాలలు అయితే ఉన్నాను. సో చెప్పాలంటే ఇదంతా కూడా ఒక కిచెన్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ల మీదుగా మన బ్రాంచెస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు టోటల్గా దగ్గర ప్రియదర్శి హోటల్స్ అందులో అక్కడికి వెళ్తుంది. అలాగనే మనకి రామ్నగర్లో డ్రింక్ ల్యాబ్కి ఆపోజిట్లో ఉంది కదా, అక్కడికి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఏంటంటే చేపల కర్రీ అంతా కూడా రెడీ చేస్తారు, అంతా కూడా కట్టెలపై మీద చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దాదాపుగా మేము 12 గంటలకు రీచ్ అయ్యామన్నమాట. సో 12:30కి అయితే కనుక వాళ్ళు మేకింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 గంటల 10 నిమిషాలు అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో నైట్ అంతా కూడా నిద్రపోలేదన్నమాట, ఇక్కడే ఉండి వాళ్ళు కేజీల వారీగా వాళ్ళంతా కూడా మేకింగ్ చేస్తున్నారు. బొమ్మడాయిలు, ఇంకా కొన్ని చేపలు ఉంటాయి కదా, ఆ చేపల రకాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అది మేకింగ్ ఎలా చేస్తున్నారు అంతా కూడా ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు అయితే వర్షం పడుతుంది, వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు కదా, ఇదైతే మంచి రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు వర్షం పడితే అది చాలా శుభం అంటారు కదా. సో అందులో భాగంగానే వర్షం పడుతుంది. ఇంకా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసేద్దాం. మేకింగ్ మాత్రమే ఉంటుంది. ఓకే గైస్, వంట చేస్తున్నప్పుడు అయితే కనుక మధ్యలో కరెంట్ అయితే పోయింది. ఇలా చూస్తారు కదా, వర్షం పడింది. సో ఇప్పుడైతే కనుక వాళ్ళంతా కూడా ఫుడ్ మేకింగ్ అయితే చేస్తున్నారు. ఆ ప్రొసెసర్ ఎలా చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏంటనేది పూర్తిగా వీడియో చూసేయండి. లెట్స్ స్టార్ట్. సో గైస్, వీళ్ళైతే కనుక చేపలను 3 సార్లు ఉప్పులో కడిగి తర్వాత ఒకసారి వచ్చేసి నిమ్మకాయతో కడుగుతారనమాట. ఇంకా వచ్చేసి మళ్ళీ లాస్ట్లో వచ్చేసి మినరల్ వాటర్తో క్లీన్ చేస్తారు. సో క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి కర్రీలో అయితే కనుక వేస్తారనమాట. ఆర్పీ అని అయితే మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటున్నాడు. ఎక్కడే కానీ కనీసం ఈగ కూడా వాళ్ళని లేదనమాట, అంత కేర్గా తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి గ్యాప్లు ఇచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా ఆయన బాగా అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకో పక్క ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. టైం అయితే ఎక్కువ అయిపోతూ ఉంది. హండీలన్నీ తీసుకొని దానికి తగ్గట్టుగా ఎన్ని కేజీలు పడతాయో ఆ కేజెస్ని వాళ్ళు ముందుగానే వెయిట్ చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు సూటబుల్గా పెట్టుకుంటున్నారు అనమాట. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు యొక్క రెసిపీని మన అనంతపురం పీపుల్కి పరిచయం చేయబోతున్నారు. సో మొత్తానికైతే వీళ్ళు చేస్తున్న విధానం కూడా నాకు బాగా నచ్చింది. కట్టెల పొయ్యి మీద హండీలు కానీ వాళ్ళు వేస్తున్న ఆయిల్ కానీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి నేను గమనించాను. ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటున్నారు. అంటే టేస్టీగా ఉండడానికి అలాగే హెల్తీగా ఉండడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అయితే నాకు బాగా నచ్చింది. అని ఎక్కడ కూడా ఈగ వాళ్ళలేదనమాట. అంటే అంత కేర్ తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా. వాళ్ళు చేసే విధానంలో ఉన్న స్టైల్ కావచ్చు, అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాళ్ళ మాటలు కూడా నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళది నెల్లూరు కదా, ఆ ప్రాంతం యొక్క యాస ఏదైతే ఉంటుందో ఆ యాస వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటేనే ఆ టేస్ట్కి ఒక హిస్టరీ ఉందన్నమాట. నెల్లూరు అంటేనే చేపల పులుసు అనేది చాలామందికి గుర్తు వస్తూ ఉంటుంది. అందులో నెల్లూరు సైడు ఎక్కువగా కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, అలాగే వాళ్ళ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్రంలో దొరికే ఫిషెస్ అన్నీ కూడా వాళ్ళు తింటూ ఉంటారు.
మనకైతే ఇక్కడ అనంతపురంలో సముద్రాలు ఏమి ఉండవు, అంతా కూడా ఏదైనా కానీ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, లేదంటే మనం గోవా కానీ అటువైపు ఎక్కడైనా వెళ్ళి తినాలి. మనకు హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎంత బాగానో క్లిక్ అయింది. ఈ రెసిపీ యొక్క రహస్యం ఏంటంటే కిర్రా కార్పి గారి వాళ్ళ అత్త ఉంది కదా, వాళ్ళ అత్త యొక్క రెసిపీ అనమాట ఇది. ఎందుకంటే ఆమె చేసే మసాలానే మొత్తం అంతా కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ బ్రాంచ్లో అయినా సరే ఆమె చేసిన మసాలే ఉంటుందంట. అండ్ ఇప్పుడు మన అనంతపురంలో కూడా ఆమె వచ్చింది, ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉంది. ఇందాక ఆ శారీలు కట్టుకొని అంతా వేస్తుంది కదా, మీకు చూపిస్తాను తర్వాత కూడా. సో ఏదంటే వాళ్ళకి అనుభవం ఉంది కదా, చూడండి ఆమె చింతపండు దగ్గర నుంచి టమోటా వరకు ప్రతిదీ కూడా వేస్తున్నప్పుడు చేపలు వేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఆమె చూస్తుంది అనమాట. ఆమె కొద్దిగా ఏజ్లో పెద్దగా ఉన్నప్పటికీ ఆమె టేస్ట్ విషయంలో మాత్రం బాగుండాలని చెప్పేసి చాలా కష్టపడుతుంది. సో వాళ్ళ యూనిటీ నాకు బాగా నచ్చింది. అందరూ ఆర్పి అన్న కానీ వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో మాస్టర్లు కానీ వాళ్ళందరూ ఒకటి చేప ఉడికిన తర్వాత టేస్ట్ బాగుండాలా, మళ్ళీ జనాలు మన పేరు 10 మందికి చెప్పాలా, మళ్ళీ రావాలా అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. అందుకు వాళ్ళు ప్రతి క్షణం అలా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ కొంతమంది కొత్త ఉండొచ్చు, బట్ వాళ్ళకి అంతా తెలుసు కాబట్టి ఆల్రెడీ ఎలా చేయాలి చేప అనేది విరగకుండా. ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఆమె చూడండి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిందనమాట, టేస్ట్ చేస్తుంది అనమాట. ఏమనే ఆర్పి గారి వాళ్ళ అత్త. సో చూసింది టేస్ట్, ఆయన కూడా చూస్తున్నాడు ఓనరు అమరన్న. సో అందరికీ టేస్ట్ ఓకే అయింది. ఇప్పుడు మన వంతు అనమాట. ఇంకా నేనైతే ఇంకా నాకు కూడా టేస్ట్ చేయాలనిపించింది, అక్కడికి రమ్మన్నారు వాళ్ళు. సో అట్లా స్పూన్లో ఉంచి కొద్దిగా గ్రేవీని తీసుకున్నాను, టేస్ట్ చేసినాను. పుల్లగా అనిపించింది, ఆ వేడిలో నాకు చాలా టేస్ట్గా అనిపించింది. సో ఇప్పుడైతే కనుక బొమ్మడాల పులుసు ఫస్ట్ పొయ్యిలో చేశారనమాట. మొత్తం 4 పొయ్యిలు ఉంటే 2 పొయ్యిల మీద బొమ్మడాల పులుసు చేశారు. ఇప్పుడైతే తీస్తున్నారు బయటికి. సో చాలా అయితే చాలా హీట్గా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే కనుక దించాలి, లేకపోతే కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట చేతులు కూడా. నాకే భయం అవుతుంది, అంత వేడి ఉందన్నమాట, సెగ కొడుతుంది వీడికి. ఓకే కూల్ 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 జాగ్రత్తగా దించుతున్నారు. అట్లా చూడొచ్చు, ఆ కలర్లోనే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇలా సీక్రెట్ ఏంటంటే మసాలా అనమాట. చేపల పులుసు అందరూ చేస్తారు, బట్ ఆ మసాలా అనేది ఎవరెవరికి వాళ్ళ సీక్రెట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక అండి దించుతున్నారు. ఇప్పుడు వచ్చేసి రెండోది అనమాట అండి, ఇది కూడా దించేశారు. సో ఇట్లా మన కస్టమర్లు వస్తుంటే చేస్తూనే ఉంటారు అనమాట డైలీ. అంతా కూడా నైట్ మేకింగ్ అనమాట, ఇలా ప్రాసెస్ అంతా కూడా నైట్ చేసి పొద్దున్న కల్లా అమ్మేస్తారు. ఇందాక బొమ్మిడాయలు చూస్తారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ 2 ఆంటీలకైతే బొమ్మిడాయలు చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఆర్పి అన్న వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది అనమాట. అక్కడ ఒక లేడీ ఉంది కదా, ఒక ఆంటీ, ఆమెనే అనమాట ఈ రెసిపీ కనిపెట్టింది. సో ఆర్పి అన్న వాళ్ళ అత్తగారు అనమాట. సో ప్రతిదీ కూడా వాళ్ళు నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఎందుకంటే రేపు మార్నింగే ఓపెనింగ్ ఉంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు అందరూ వస్తున్నారు అనమాట. సో అందులో బాగానే గైస్ వీళ్ళైతే కనుక ఎక్కువ వెయిట్ అనేది చేస్తున్నారు. ఇదంతా కూడా రేపు మార్నింగ్ అందరికి అందుబాటులో ఉంటుంది ఓపెనింగ్ రోజున. అందులో బాగా టేస్ట్ చేశాను నేను, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది.